హే గాయ్స్, సింపుల్గా నా స్టైల్లో చికెన్ కర్రీ క్విక్గా ఎలా అయిపోతుందో చూపిస్తాను. సో ముందుగా అయితే ఒక 1/4 కేజీ అంటే 250 గ్రామ్స్ పావు కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి. మనకు ఆ బ్లడ్ అంతా పోయేంత వరకు వాష్ చేసుకోండి. తర్వాత వాటిని వాటర్ ఏం లేకుండా ఇంకొక బౌల్లో తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు కారం వేసుకోండి. మనం ఓన్లీ ఇది ముక్కలకు పట్టడానికి మాత్రమే వేస్తున్నాము. కర్రీలో ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం చూసుకొని. తర్వాత ఇందులో ఒక ఆల్మోస్ట్ 1.5 స్పూన్ వరకు కర్డ్ యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉంటుంది కదా, అదొక 2 or 3 యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని బాగా కలపండి. చేత్తోనే కలిపారంటే మనకి ముక్కకు బాగా ఉప్పు కారాలు అనేది పడుతుంది. సో అలా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో కానీ పక్కన కానీ మూత పెట్టేసి పక్కకు వదిలేసేయండి. సో దట్ మనం వేసుకున్న ఉప్పు కారాలు ఆ చిల్లీ ఫ్లేవర్ అంతా కూడా మనకి ముక్కకు పట్టి కర్రీ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి ఒక్కసారి, చాలా బాగుంటుంది. ఇన్ కేస్ టైం లేదు మ్యారినేట్ చేయడానికి అనుకుంటే మీకు డైరెక్ట్గా చేసేయచ్చు. మ్యారినేట్ చేస్తే ఏమవుతుందంటే మనకు వేసేసిన స్పైసెస్ అంతా కారం ఉప్పు కానీ ముక్కకు పడుతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే మీడియం సైజ్ ఆనియన్ లేదంటే చిన్న సైజు ఆనియన్ చిన్న పీసెస్లా కట్ చేసుకున్నది ఒక 3 to 4 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 1 to 2 మినిట్స్ మిక్స్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచండి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఫ్రెష్గా దంచింది అయితే బాగుంటుంది. ఇది కొంచెం మగ్గనియండి ఒక 2-3 మినిట్స్. తర్వాత వచ్చేసి మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, అంటే పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ఇందాక కలిపేసి, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ అవనియండి. సో దట్ మనకు చికెన్లో ఉండే వాటర్ అనేది పైకి వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనము కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేయండి. సో దట్ మనకి ఫ్లేవర్స్ అన్నీ కర్రీలోనే ఉంటుంది, బయటికి వెళ్ళిపోకుండా. సో ఇక్కడ ఉడుకుతుంది కదా, ఇలా చికెన్లో వాటరే అనమాట అది. నేను ఏం వాటర్ యాడ్ చేయలేదు ఇంతవరకు కూడా. సో ఇలా అంతా వాటర్ వస్తుంది కదా, ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ వేసిన బౌల్ ఉంటుంది కదా, అందులోనే కొంచెం వాటర్ వేసుకొని అదే వాటర్ని చికెన్లో మిక్స్ చేయండి. సో దట్ మనకి దాంట్లో ఉండే ఉప్పు కారాలు కూడా దీంట్లో కలిసిపోతాయి. వాటర్ చాలా తక్కువ యాడ్ చేసుకోండి. సో దట్ కర్రీ అనేది బాగుంటుంది. వాటర్ యాడ్ చేశాక ఒక 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేశారంటే మంచిగా బాయిల్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయినప్పుడు మనం ఒక 1 to 1.5 స్పూన్ వరకు ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది అంతా మసాలా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. సో దట్ మనకి ఆ మసాలా అంతా కూడా చికెన్కి అనేది పడుతుంది. ఇలా మంచిగా బాయిల్ అవుతుంది కదా, ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే సూపర్గా బాయిల్ అయిపోతుంది. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి స్టవ్ కట్టేశారంటే ఎమ్మి సింపుల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి కానీ మసాలా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. నేను టమాటో అనేది యూస్ చేయలేదు ఇక్కడ. సూపర్ ఎమ్మీ డెలీషియస్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.